హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టరీ యువర్ సెల్ఫ్. ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. మీలో ఎవరికైనా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ నచ్చకపోయినా లేదా ఇంకా మంచి కాలేజ్లో సీట్ ట్రై చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఇది సెకండ్ కౌన్సిలింగ్ అండ్ ఫైనల్ కౌన్సిలింగ్ అని చెప్పవచ్చు. సో ఎవరైనా ఫస్ట్ కౌన్సిలింగ్లో మిస్ అయిన వాళ్ళు కూడా ఈ కౌన్సిలింగ్లో అటెండ్ అయ్యి ఇంజనీరింగ్లో అడ్మిషన్ పొందవచ్చు. ముందుగా సెకండ్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ డేట్స్ ఏంటో తెలుసుకుందాం. 23 జూలై నుండి 25 వరకు రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్, అదేవిధంగా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 23 to 26 వరకు హెల్ప్ లైన్ సెంటర్స్ నందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 24 to 26 జూలై వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ 27 జూలై. సీట్ అలాట్మెంట్ 30 జూలై. కాలేజెస్లో రిపోర్ట్ చేయాల్సిన డేట్స్ 31 జూలై టు 3 ఆగస్ట్. ఈ సెకండ్ కౌన్సిలింగ్లో అవైలబుల్లో ఉండే సీట్స్ వచ్చేసి ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫిల్ అవ్వని సీట్స్ అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్లో అలాట్ అయిన కాలేజెస్ని స్టూడెంట్స్ చేంజ్ చేసుకునే సీట్స్ అండ్ అడిషనల్గా కాలేజ్లో ఇంక్రీజ్ అయిన సీట్స్ని ఈ కౌన్సిలింగ్లో అలాట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్లో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి 3 కండిషన్స్ని మెన్షన్ చేయడం జరిగింది. అవి ఏంటో తెలుసుకుందాం. కేస్ 1 వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లో కంప్లీట్ అయ్యి ఏ విధమైన కరెక్షన్స్ లేనట్టు అయితే మీరు డైరెక్ట్గా ఫీ పేమెంట్ చేసి వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కేస్ 2 వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ని ఏమైనా కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై అయిన తర్వాత మీకు ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మీ డీటెయిల్స్ వెరిఫై చేసుకుని ఎలిజిబుల్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ కోసం మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళవలసి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్స్ కోసం ఎక్కడ విజిట్ చేయాలో నెక్స్ట్ తెలుసుకుందాం. కేస్ 3 వచ్చేసి క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వలేదో, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వని వాళ్ళు ఈ యొక్క కౌన్సిలింగ్లో అటెండ్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పే చేసిన తరువాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్లో హెల్ప్ లైన్ సెంటర్ ఆఫీసర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తరువాత మీకు వెరిఫికేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మీరు ఎలిజిబుల్ అయ్యారో లేదో చెక్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఏంటో చూద్దాం. హెల్ప్ లైన్ సెంటర్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు అవైలబుల్గా ఉంటాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం డిస్ట్రిక్ట్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం విశాఖపట్నం, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ బెన్ సర్కిల్ విజయవాడ, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు గుంటూరు, డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం నెల్లూరు, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురం, శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప. నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ ఎవరు అటెండ్ అవ్వచ్చో డీటెయిల్గా తెలుసుకుందాం. ఎవరికైతే సీట్ అలాట్ అయ్యి కాలేజ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, సీట్ అలాట్మెంట్ రాని వాళ్ళు, ఫస్ట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వని వారు, సీట్ అలాట్ అయ్యి కాలేజ్లో రిపోర్ట్ చేసిన తరువాత బెటర్ కాలేజ్ కోసం చూసేవారు అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించగలరు. సెకండ్ కౌన్సిలింగ్లో మీరు పెట్టిన ఆప్షన్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ కౌన్సిలింగ్కి అలాట్ అయిన సీట్ ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫస్ట్ కౌన్సిలింగ్లో అలాట్ అయిన కాలేజ్ కావాలనుకుంటున్నా రాదు. నెక్స్ట్ ఒకవేళ కాలేజ్లో రిపోర్ట్ చేసినా లేదా చేయకపోయినా మీ యొక్క సీట్ క్యాన్సిల్ అయిపోయినా ఈ యొక్క కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ కౌన్సిలింగ్ ఫీజ్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి 1200 రూపీస్,
ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 600 రూపీస్. ఇది ఈ వీడియో. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ కౌన్సిలింగ్. నెక్స్ట్ ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి అండ్ ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి అని ఇంకా ఎవరైనా కన్ఫ్యూజన్లో ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ మీద వీడియో చేశాం. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇంజనీరింగ్లో అవైలబుల్గా ఉన్న బ్రాంచెస్ అండ్ కాలేజెస్ ఫీజ్ మీద కూడా వీడియోస్ ఉన్నాయి. మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజ్ ఫీజ్ని ఒకసారి చెక్ చేసుకోండి. మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరి యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.